కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఎజెండా ఏమిటి అనే అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, ఏ ఎజెండా పెట్టుకొని మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు? అంటే వాస్తవంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నదే. ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగి ఉండి కూడా కేవలం పాలకులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఏదైతున్నదో ఈ ప్రాంతం ఆశించినటువంటి ఒక అభివృద్ధి పొందలేకపోయిందని చెప్పక తప్పదంటున్నాను. ఉదాహరణ, ఇది రైతాంగానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటిది. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడడంతో పాటుగా వాణిజ్యపరంగా వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా పంట మనం సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని రైతాంగం ఉద్యమించటం. వీళ్ళనాడు 2014-18 మధ్యకాలంలో పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత గారు వారు కొంత నిర్లక్ష్యం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో మరి కృతకృత్యురాలు కాలేకపోవడంతో దానికి తోడు ఇక నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడంతో ప్రైవేట్ రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలు ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడతామని చెప్పి భావించడమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఉన్నాయి మూతపట్టాయి. దాంతో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత గారి పట్ల ఒక విధమైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది రైతాంగం లోపల. దాని దృష్ట్యా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మరి అరవింద్ గారిని వారు స్వయంగా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కానీ ఈవెన్ అదర్వైజ్ కవిత గారి పట్ల ఉండేటువంటి ఒక కోపంతో రాజకీయాలకు అతీతంగా అరవింద్ గెలుపుకు తోడ్పడడం జరిగింది. ఇలా అరవింద్ గెలిచిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు గడుస్తుందా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఈయన కూడా చెప్పంటున్నాను కవిత గారు ఆమె 5 సంవత్సరాల పదవీ కాలం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో ఈయన కూడా ఆమెను ఆదర్శంగా తీసుకున్నట్టు కనబడుతుంది అంటున్నాను. పసుపు బోర్డు ఏర్పాటు స్వయంగా బాండ్ పేపర్ రాసిచ్చి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించి ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడ్డప్పటికీ అందులో స్పష్టత లోపించి మీరు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఉద్యమించింది నిజామాబాద్ రైతాంగం. నిజామాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారా? ఎప్పటిలోకి ఏర్పాటు చేయబోతున్నారు? ఈ విధంగా స్పష్టత లేకుండా కేవలం ఏదైతుందో తాటవీత ధోరణితో ఉత్తర్వులు జారీ చేయ అదొక బాండ్గా మిగిలిపోయిందా? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు విషయంలో ఎలాంటి క్లారిటీ? ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి పసుపు నాణ్యత అనేది ప్రధానమని చెప్పంటున్నాం. పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడటానికి రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావడంతో ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఈ పరిసర ఈ కేంద్రాలు ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటు చేయటము, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో నాకున్నటువంటి ఒక అనుభవంతో పార్లమెంట్లో నా వాణిని వినిపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వీళ్ళు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటు చేయించడంతో పాటుగా నాణ్యత, రెండోది మద్దతు ధర కనీసం 15,000 రూపాయల క్వింటల్ కల్పింపజేయబడినప్పుడు మాత్రమే రైతు గిట్టుబాటు అవుతుంది. అట్లాగే చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం అని చెప్పంటూ నేను ఇలా మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం కేంద్రంలో కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతోనే పునఃప్రారంభానికి నోచుకోలేకపోవటం. ఇవాళ దేవుని దేవుల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందే. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఈ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి సబ్ కమిటీ వేయటం, సబ్ కమిటీ ఏదైతుందో స్థానిక రైతాంగంతో చర్చించి ఇవాళ 2025 డిసెంబర్లోగా చక్కెర కర్మాగారం ఇటు బోధనే కానీ మెట్పల్లె కానీ పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతుందని చెప్పంటారు. ఇప్పటివరకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? 2025 డిసెంబర్లోగా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇట్ ఈస్ విత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ హాస్ కమిటెడ్ ఫర్ రీఓపెనింగ్ ఇట్. కాబట్టి ఇదితో తప్పకుండా రీఓపెనింగ్ అనేది మీకు 25 డిసెంబర్లోకి చేయడం జరుగుతుంది. ఇది ఒక అంశం. ఈ ప్రాంతంలో ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక ఇలా మస్కట్, దుబాయ్, గల్ఫ్ పైన ఆధారపడేటువంటి ఒక నిరుద్యోగ యుద్ధ ఎక్కువ ఉన్నారే. అటువంటి గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో గత దశాబ్ద కాలంకి లేక అంతకు ముందే కానివ్వండి చెప్పంటున్నాం. పాలకుల నిర్లక్ష్యం, రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే
వారి సంక్షేమాన్ని ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పినారే. గతంలో అకాల మరణానికి గురితో 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం కల్పింపజేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కూడా మాయమైపోయింది. ఇవాళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ గల్ఫ్ కార్మికుడే కానీ అకాల మరణానికి గురైనట్టయితే అది ఏ పరిస్థితుల్లోనైనా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కల్పింపచేయటం ఇది అమలు జరుగుతుంది, చేయడం ఆరంభమైంది. అట్లా ఇవాళ పిల్లలకి ఏదైతుందో ఉచిత విద్యాబోధన సదుపాయం, రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉచిత వైద్య సదుపాయం ప్రభుత్వంతో అమలు తలబెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత. వీళ్ళు వాటితో పాటుగా ఏదైతే బీడీ కార్మికులు కూడా ఉన్నారని చెప్పి అంటున్నాం. మన ప్రాంతంలో అధిక సంఖ్యలో ఆడబిడ్డలు బీడీ పరిశ్రమపై ఆధారపడతారు. అటువంటి బీడీ కార్మికులను ఆదుకోవటానికి కొరకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు తలపెట్టిన పెన్షన్ ఆంక్షలతోని ఏదో 2014 కట్అఫ్ డేట్ ఉందో దాన్ని తొలగింపజేసి ఏ విధమైన ఆంక్షలు లేకుండా ప్రస్తుతం అమలుతో 2000 పెన్షన్ స్థానే 4000 రూపాయలు అమలు చేయబడే విధంగా, అటు బీడీ కార్మికులకు అండగా నిలబడే విధంగా, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడే విధంగా, రైతాంగానికి అండగా నిలబడే విధంగా, వీటితో పాటుగా స్థానికంగా చెప్పంటూ నేను నిజామాబాద్ పట్టణ నగరం ఏదైతే ఉందో ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అయినా కానీ ఇది స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడడం జరగలేదు. ఇది స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడడం జరిగినట్టయితే వీళ్ళు మరింత మెరుగైనటువంటి ఒక అభివృద్ధి ఈ ప్రాంతంలో పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి స్మార్ట్ సిటీగా దీన్ని ఎంపిక చేయించడమే కానీ విద్యా సదుపాయాలు పెంపొందింపు చేయడంతో పాటు ఇక్కడ సాంకేతికంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరంభింప చేసినటువంటి ఒక తెలంగాణ యూనివర్సిటీ అక్కడ బోధకులు లేరు, ఏ విధమైనటువంటి సదుపాయం లేక విద్య కుంటుపడుతుంది. అక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడము, ఇప్పుడు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల కేవలం ఎయిడెడ్ నిర్వహణలో ఉన్నది. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ పరంగా ఏదైతే ఒక ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఆరంభింప చేయటం, రైల్వేకి సంబంధించి కూడా మీకు ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు ఏదైతుందో రైల్వే లైన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే మన ఢిల్లీకి సదుపాయం లభిస్తుంది. అట్లాగే బౌద్ధన్ బీదర్ సంబంధించిన రైల్వే లైన్ కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో కేవలం లో ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో ఇవన్నీ కుంటుపడిపోయినాయి. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం ఒక అంశం తోడ్పడుతుంది. నాకున్నట్టు అనుభవంతో ఏదైతే ఉందో నేను తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఏదైతే ఉందో దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నానని చెప్పంటారు. చివరిగా మీ ప్రత్యర్థి అరవింద్ ఒక అలిగేషన్ చేశాడు, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని. ఇప్పుడు అసలు అరవింద్ పుట్టుక కాంగ్రెసు, అరవింద్ డిఎన్ఏ కాంగ్రెసు. వాడు ఎక్కడ పెరిగిండు, ఎక్కడ పెద్దగా అయిండు, ఇలా అవకాశవాదంతో ఏదైతే పార్టీ పట్ల ఆయన చేరి అందరూ ఆయనలాగే అనుకుంటే ఎట్లా అంటున్నా. ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకి తోయాలని చెప్పంటారు, అందరూ ఆయనలాగే అనుకోవడము సరైనది కాదు అని చెప్పంటున్నా. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కడతారని చెప్పేసి జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రంజిత్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.